ఫ్రెండ్స్, యుద్ధం స్టార్ట్ అయింది. ఇరాన్లో వాడేవాడు చనిపోయాడు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్లు, లౌకికవాదులు, ఈ కోవా బన్నుగాళ్ళు, మార్వాడి వ్యతిరేకులు చెప్పాల. బంగ్లాదేశ్లో దళితులైనటువంటి హిందువులని చంపుతున్నారు. అట్లనే పాకిస్తాన్లో ఉన్నటువంటి దళితులైనటువంటి హిందువులను చంపుతున్నారు. మొన్నటికి మొన్న మన కాశ్మీర్ పండితులు అక్కడ చంపి అక్కడ నుంచి బగాయించారు. ఇక అంత హిస్టరీ పెద్ద ఉన్నది. నిన్నగాక మొన్న పెహల్గాంలో కూడా మతం అడిగి మరి మన వాళ్ళని చంపారు. అప్పుడు వీళ్ళ నోట్లకి వెళ్ళి కనీసం ఒక మాట రాలే, కంట్లకి వెళ్ళి ఒక బొట్టు చుక్క నీళ్లు రాలే. అట్లాంటిది వీళ్ళు ఇంకా విచిత్రం ఏంటంటే, ఇండియా పైన పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గెలిస్తే సంబరాలు చేసుకుంటారు, ఇండియా మీదకి పాకిస్తాన్ బాంబు వేస్తే సంబరాలు చేసుకుంటారు. అట్లాంటిది ఇరాన్లో వాడి పైన బాంబులు వేసి చంపితే ఆడు మనకి అన్నం పెట్టేటోడు కాదు, మన గురించి అడుచుకునేటోడు కాదు, మన గురించి ఏం పట్టించుకునేటోడు కాదు. వాడెవడో చనిపోతే ఇక్కడ వీళ్ళ ఏడుపులేందో, వీళ్ళ పొడబెబ్బులేందో, వీళ్ళు గుండెలు బాదుకుంటేందో, వీళ్ళు జుట్టు పీక్కుంటేందో నాకైతే ఏం అర్థమవుతుంది. ఈ దేశంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఫ్రెండ్స్ నిజంగా మీకేమైనా అర్థమైతే ఒకసారి చెప్పండి. నాకు మీకేమైనా అర్థమైతే కొంచెం కామెంట్స్ చేయండి, దయచేసి కామెంట్స్ చేయండి.